అప్పుడు కూడా పాలైపోయింది. మరి ప్రజలు దాన్ని చిత్కరించుకోవాలి కదా. ఇప్పుడు దాన్ని టీడీపీ జనసేన ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, వారు ఇచ్చే దాంట్లో ఒక్కటి కూడా తీయం, అంతకు మించి ఇంకా ఇస్తా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే దాంట్లో ఒక్కటి కూడా తీయం, అంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు. అంటే ఏంటి, ఆయనకన్నా వీళ్ళు ఎక్కువ బటన్ నొక్కాలి కదా, ఆయనకన్నా వీళ్ళు ఎక్కువ బటన్ నొక్కాలి అంటే ఇంకా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయాలి. మరి దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఆ నొక్కు ఈ నొక్కుడిని యాక్సెప్ట్ చేయకపోతే ఆ నొక్కుడినే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా, వద్దనాలి కదా. ఇంకా అర్బనైజేషన్, ఉద్యోగాలు కావాలి. ఓకే, ఉద్యోగాలు కరెక్ట్, అర్బన్ ప్రాంతం ఉద్యోగాలు కోరుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని సృష్టించింది, లేకపోతే సైబరాబాద్ నగరాన్ని సృష్టించింది, ఉద్యోగాలు మొత్తం పేర్చి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటారు కదా. మరి ఈ రోజు ఆ పార్టీ హైదరాబాద్ లో ఉందా, తెలంగాణలో ఉందా? అంటే కనీసం వాళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎన్ని గెలిచారు వాళ్ళు? అర్బనైజేషన్ మరి ఎక్కువ ఉద్యోగాలు కల్పించి ఆయన నిజామాబాద్ పక్కన పెడతాం, మరి ఆయన చెప్తారు కదా సైబరాబాద్ నేనే సృష్టించానని. సో ఎన్ని చేస్తే దాంట్లో రాసింది కూడా ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ గారు ఏమన్నారంటే, ఆయన ఒక మాట అన్నారు, ఆ పేపర్ లో రాసింది, వీక్షకులు ఎవరన్నా చూడండి, నేను చదువుతున్నానంటే, ఐ హ్యావ్ నో డేటా. ప్రశాంత్ కిషోర్ గారు అన్నమాట ఆ పేపర్ లో రాసింది, ఐ హ్యావ్ నో డేటా. అంటే నా దగ్గర ఎటువంటి సమాచారం, ఎటువంటి గణగేటి సెఫాలజిస్టు లేకపోతే రాజకీయ వ్యూహకర్తలు ఎప్పుడు వాళ్ళ డేటాతో మాట్లాడాలి. మనలాగా రాజకీయ నాయకుల్లాగా ఉపన్యాసాలు వాళ్ళు ఇవ్వకూడదు, వాళ్ళ డేటాతో మాట్లాడాలి. ఆ డేటా నా దగ్గర లేదంటాడు ఆయన. రెండు, ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. నాకు వ్యక్తిగతమైన అనుభవం కూడా లేదు, బట్ మై గట్ ఫీలింగ్ ఈస్ టెలింగ్ మీ హీఈస్ లూజింగ్ బ్యాడ్లీ. బట్ నా గట్ ఫీలింగ్ అంటే నా సిక్స్త్ సెన్సర్ అండి, లేకపోతే నా మనస్సాక్షి లేకపోతే మనసు చెప్తుంది, ఆయన తప్పనిసరిగా ఓడిపోతాను. ఒకటే, ఆయన దగ్గర డేటా లేదు. రెండు, ఎక్స్పీరియన్స్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదన్నారు. ఇప్పుడు జనరల్ గా ఎక్స్పీరియన్స్ అంటే, ఇప్పుడు డేటా అంటే అందరి దగ్గర ఉండకపోవచ్చు సార్, దాన్ని నేను కాదన్ను. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే ప్రజల్లో తిరుగుతాం, ప్రజల్లో తిరిగినప్పుడు ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క స్పందన ఏంటి అనేది. ఇప్పుడు ఉదాహరణకి 2019 ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు ప్రజల్లో తిరిగినప్పుడు మొత్తం ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత వైసీపీ పార్టీ ఒక ఆయన కలెక్టరేట్కి వెళ్తే, రివ్యూ మీటింగ్కి వెళ్తే అక్కడికి వచ్చారు క్యాండిడేట్ తరపు గురించి. ఆయన అడిగారు, మా టెన్షన్ పడుతుంది, ఏమంటే ఏ పరిస్థితి, మా పరిస్థితి ఏంటి అని. అప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు గట్ ఫీలింగ్ నాకైతే నాకు అనిపించింది, నాకు దిగి దాంట్లో మీకే స్పందన ఎక్కువ ఉందంటే, నాకు తెలిసి ఒక 15-20 వేలు ఓట్లతో మీరే గెలుస్తారు. మీరు గెలుస్తూ ఉంటారా, మేమైతే ఓడిపోతాం అనుకుంటాం. అటుగా 13,000-14,000 గెలిచారు. అది జనరల్ పబ్లిక్ లో ఇప్పుడు నా దగ్గర డేటా లేదు. ఒక క్యాండిడేట్ గా నా దగ్గర ఈ వార్డులో ఇన్ని బూత్లు ఇన్ని పడ్డాయి, దానిలో మీకు ఇన్ని పడి ఉంటాయి, అన్ని పడి ఉంటాయి, నేనే అనలేదు. అలాగే నెల్లూరు నుంచి మా సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు, ఎలక్షన్ అయిపోయింది 15 రోజుల తర్వాత. అంటే మనకి 1 month తర్వాత రిజల్ట్ వచ్చింది కదా, ఈలో మన టెన్షన్ మనకు ఉన్నాయి.